आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। ज़िला एसपी आदिलाबाद अखिल महाजन IPS ने बताया कि आदिलाबाद टू टाउन पुलिस ने केमिकल ड्रग्स की गैर कानूनी फ़रोख्त में मुलविस एक गिरोह का पर्दाफाश करते हुए 7 अफराद के ख़िलाफ़ मुकदमा दर्ज किया, जबकि 3 मुलजिमान को गिरफ़्तार किया गया। ज़िला एसपी आदिलाबाद अखिल महाजन IPS ने बताया कि 12 जुलाई की रात RTC बस स्टैंड के करीब गाड़ियों की तलाशी के दौरान एक मुश्तबा शख्स को रोकने की कोशिश की गई, मगर वो फ़रार होने लगा। पुलिस ने ताक़ुब करके इसे गिरफ़्तार किया। पूछगछ में इसकी शनाख्त RMP डॉक्टर शिंदे जगन्नाथ शांति नगर के तौर पर हुई। तहक़ीक़ात के दौरान मालूम हुआ कि वो टर्माइन नामी नशावर इंजेक्शन, जो सिर्फ सर्जरी के दौरान इस्तेमाल किया जाता है, मेडिकल एजेंसियों और मेडिकल शॉप से कम कीमत पर ख़रीद कर गांजा इस्तेमाल करने वाले और दीगर अफराद को ज़्यादा कीमत पर फ़रोख्त कर रहा था। इस मुकदमे में A1 शिंदे जगन्नाथ, A3 सैयद क़मरुद्दीन समेत 3 मुलजिमान गिरफ़्तार किए गए, जबकि 5 मुलजिमान मफरूर है, जिन्हें जल्द गिरफ़्तार कर लिया जाएगा। నిన్న నైట్ మనకి బస్ స్టాండ్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనం RMP అక్కడ పట్టుకోవడం జరిగింది. RMP దగ్గర కొన్ని ఇట్లా టర్మిన్ పేరులో ఒక ఇంజెక్షన్ దొరికింది. ఈ జస్ట్ సర్జరీ డాక్టర్స్ దగ్గర ఉండాల్సింది. ఇతను ఏం చేస్తున్నారంటే ఇతను వాడుతున్నారు, ఇతను కాకుండా కొంతమంది ఆ డ్రగ్స్ అలవాటు అయిన వాళ్ళకి అమ్ముతున్నారు. దీనిలో ఒక పర్సన్ నిన్న రిమాండ్ కూడా అయ్యారు. ఛోటా ముషరఫ్ అతని పేరు. అతను కూడా ఇతను అమ్ముకున్నారు, ఇతను అంటున్నారు. అతని దగ్గర నుంచి మనకి 2-3 బాటిల్స్ దొరికినాయి. అతను ఎవరి నుంచి కొనుక్కుంటున్నారంటే ఒక సయ్యద్ కమరుద్దీన్ ఉన్నారు. ఇతను గెట్ వెల్ మెడికల్ షాప్ ఉంది మన ఆదిలాబాద్లో. అతని నుంచి ఇతను కొనుక్కుంటున్నారు. మరియు ఇంకొక రమేష్ గౌడ్, ఇతను కరీంనగర్ అయినా ఇక్కడ కూడా ఇతను జగదంబ ఫార్మసీ ఉంటుంది అండ్ సర్జికల్ RTC బస్ స్టాండ్లో. వీళ్ళిద్దరి నుంచి కొనుక్కుంటున్నారు. ఈ RMP 390-400 రూపీస్లో కొనుక్కొని ఒక్కొక్క బాటిల్ 1500కి అమ్ముతున్నారు. ఈ ఇంజెక్షన్తో ఏమవుతుంది అంటే ఒక మత్తులాగా వస్తుంది. ఎందుకంటే ఇది సర్జరీ చేసినప్పుడు వాళ్ళు ఇస్తారు, సో దట్ ఆ పెయిన్ తక్కువ కావాలి, మళ్ళీ ఆ మత్తులో పోవాలి. సో వీళ్ళకు కూడా ఇది ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఈ వాడుకోవడం స్టార్ట్ చేశారు. మన జిల్లాలో ఇది 3rd కేసు. ఇంతకుముందు కూడా 2 కేసెస్ చేసాము. 2 హాస్పిటల్స్ గట్రా దొంగతనం అయినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు ఫార్మసీ వాళ్ళతో మనవి, అనవసరంగా ఇట్లయినా ఇన్వాల్వ్ కాకండి, ఎందుకంటే మీ మెడికల్ లైసెన్స్ పోతుంది. ఇప్పుడు ఈ 2 మెడికల్ షాప్స్ గురించి కూడా మనం లైసెన్స్ క్యాన్సిల్ చేయమని మనం డ్రగ్ అండ్ కంట్రోల్ అథారిటీకి లెటర్ రాస్తాము. అది కాకుండా హాస్పిటల్లో కూడా ఎట్లయినా యాక్టివిటీస్ దొంగతనం అయితే త్వరగా అది రిపోర్ట్ చేయాలి. చాలామంది డాక్టర్స్ ఆ రిపోర్ట్ చేయరు. ఈ లాస్ట్ 2 ఇన్సిడెంట్స్లో కూడా మనకి డాక్టర్స్ నుంచి అప్పుడు ఇన్ఫర్మేషన్ రాలేదు. FIR అయిన తర్వాత ఆ హాస్పిటల్ నుంచి దొంగతనం చేశానంటే తెలిసింది. ఈ కౌంటెడ్ అకౌంట్లో అంటే కౌంటెడ్ క్వాంటిటీలో వాళ్ళు అమ్ముతారు. కౌంటెడ్ క్వాంటిటీలో డాక్టర్స్ దగ్గర పోతుంది. సో ప్రతి ఒక్కరితో అదే మనవి, దయచేసి ఈ ఇట్లయినా ఇంజెక్షన్స్ లేకపోతే ఇట్లయినా మెడిసిన్స్ ఎవరైనా వాడుకుంటే ఆ నేరం అమ్మిన వాళ్ళపైన కూడా అదే కేసు అవుతుంది. ఎందుకంటే ఇది షెడ్యూల్ X డ్రగ్. ఎవరైనా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మదానికి లేదు, మరియు అది కూడా డైరెక్ట్లీ డాక్టర్స్కి అమ్మాలి ఎవరైనా సర్జరీ చేస్తారు. సో దయచేసి ఇది పోలీస్కి డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాల్సింది. దానిలో ఎయిమ్లో మన అందరికీ ప్రజలే సపోర్ట్ చేయాలి. అదే మనం కోరుకుంటున్నాము, మీ అందరి నుంచి సపోర్ట్ వస్తుంది. కాకుండా గాంజాయి పైన కూడా మన ఆనరబుల్ CM సార్ ప్రకారం ఆ డ్రగ్ ఫ్రీ ఆదిలాబాద్ కోసం ఆదిలాబాద్ పోలీస్ కష్టపడి పనిచేస్తున్నాము.